నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న బీమా అనారోగ్యంతో లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులు కన్నీటి కడగండ్లు తుడిచి ఆపదలో అండగా నిలవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మహోన్నత పథకమే చంద్రన్న బీమా. సహజ మరణానికి 30,000, అనారోగ్యంతో మరణిస్తే 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు అందజేసిన చంద్రన్న ప్రభుత్వం. దేవినేని మా సారథ్యంలో మైలవరం నియోజకవర్గంలో చంద్రన్న బీమా పథకం ద్వారా 1200 కుటుంబాలకు 15 కోట్ల రూపాయలు అందజేసి అండగా నిలిచారు దేవినేని ఉమ. చనిపోయిన 24 గంటలలోపే మట్టి ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు అందజేసి మిగిలిన డబ్బులు చనిపోయిన 15 రోజుల్లోపే బీమా మిత్రుల ద్వారా అందజేసి మరణించిన వారి కుటుంబానికి కొండంత అండగా నిలిచిన తెలుగుదేశం ప్రభుత్వం. అనారోగ్యంతో చనిపోయారండి. చంద్రన్న బీమా మాకు అందింది. ఇప్పుడు మేము బాగానే ఉంటున్నాం. మా పిల్లల్ని చదివించుకుంటున్నాను. మా పిల్లలు మంచిగా బడికి వెళ్తున్నారు. అందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, దేవినేని ఉమా గారికి వందనాలు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రన్న బీమా పథకాన్ని వైఎస్ఆర్ బీమాగా పేరు మార్చి ఏమి సాధించింది? క్లెయిమ్ రేట్స్ తగ్గించాలనే దురుద్దేశంతో రకరకాల నిబంధనలు పెట్టి కుటుంబ యజమాని చనిపోతే మాత్రమే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధనతో ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేసిన వైసీపీ ప్రభుత్వం.